కుబేరుడు ఎలా ధనవంతుడయ్యాడో మీకు తెలుసా? కుబేరుని గత జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. గుణనిధికి చెడు అలవాట్లు ఉండేవి. అవి చూశాడు కాబట్టి అతని తండ్రి గుణనిధిని ఇంటి నుండి గెంటేశాడు. 2 రోజులు ఆకలితో బాధపడ్డ గుణనిధి ఒక చెట్టు క్రింద కూర్చొని ఉండేవాడు. అప్పుడే ఆయనకి ఒక శివాలయంలో భగవంతుడికి సమర్పించిన నైవేద్యం కనిపించింది. ఆ నైవేద్యాన్ని దొంగిలించి తిని గుణనిధి ఆ శివాలయంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న దీపం ఆరిపోతోంది అని గమనించి గుణనిధి తన వస్త్రం నుండి కొంచెం పంచి ఆ దీపానికి వెలుగు పెట్టాడు. కానీ ఆ సమయంలో అక్కడకు వచ్చిన ప్రజలు గుణనిధిని దొంగ అని కొట్టి చంపేస్తారు. అలా గుణనిధి చనిపోతాడు. అతని పాపాల కారణంగా యమదూతలు అతన్ని యమలోకానికి తీసుకెళ్లడానికి వస్తారు. కానీ శివరాత్రి రోజున 2 రోజులు దీపం వెలిగించిన పుణ్య ఫలితంతో భగవంతుడు శివుడు గుణనిధిని రక్షిస్తాడు. తద్వారా అతడు దమనుడు అనే రాజకుమారునిగా జన్మిస్తాడు. దమనుడు భగవంతుడు శివుణ్ణి ఘనంగా తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి అపార సంపదను కుబేరుని రూపంలో దానం చేస్తాడు. ఇలా శివరాత్రి రోజు ఒక దీపం వెలిగించిన పుణ్యంతో వికారాల వాడు కుబేరుడిగా మారాడు. చెప్పండి, హర హర మహాదేవా.